హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ 3V కేక్స్. ఈరోజు వీడియోలో మిక్కీ మౌస్ థీమ్ కేక్ని ఏ విధంగా సింపుల్గా చేసేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే నీట్గా అర్థమవుతుంది. ఇక్కడ ఫస్ట్ అయితే వీడియో అనేది పూర్తిగా తీయలేదు కాబట్టి ఇక్కడ మీకు బేసిస్తో చూపిస్తున్నానండి. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 1.5 kg గురించి చెప్తున్నాను. మెజర్మెంట్ నేను చేసింది అయితే 2 kgs అనమాట. సో ఫస్ట్ అయితే 1 kg బేస్ అండ్ ఇవి చిన్న చిన్న ఉన్నాయి కదా, ఈ టిన్స్ వచ్చేవి 1/2 kg టిన్స్ అనమాట. అంటే ఇక్కడ 1/2 kg 2 1/2 kg అవుతుంది. 1 kg బేస్ మొత్తం టోటల్ 1.5 kg అవుతుంది. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనం బేసెస్ అనేవి రెడీ చేసుకొని ఆ విధంగా పెట్టుకుంటే మనకి ఫేస్ అనేది క్లారిటీగా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు నేను చూపిస్తుంది చూసారా, చిన్న కరువు కనిపిస్తుంది కదా, ఆ కరువులో కట్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్న బేసెస్. అప్పుడు లోపలికి వస్తుంది అనమాట కొంచెం అయ్యర్ అనేది. అప్పుడు మనకి ఇంకా ఫేస్ అనేది క్లారిటీగా ఉంటుంది. మిక్కీ మౌస్ ఫేస్ అనేది మీకు అంతా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ వీడియో అనేది వెనక్కి పెట్టి చూడండి, అర్థమవుతుంది నేను ఏ విధంగా అరేంజ్ చేసుకున్నాను అనేది. ఇప్పుడైతే నేను ఫేస్ గురించి ఎలా డ్రా చేసుకోవాలనేది క్లారిటీగా చెప్తాను. ఇది కూడా ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుందండి. ఫస్ట్ అయితే నేను మిక్కీ మౌస్ థీమ్ కోసం ఎట్లా రెడీ చేసుకున్నానో బేసిస్ అనేవి చెప్పాను కదా, ఆ బేసిస్ అనేవి కట్ చేసుకొని లేయర్స్గా కట్ చేసుకున్నాం కదా. కట్ చేసుకున్న లేయర్స్లో మనం ఏ ఫిల్లింగ్ కావాలంటే ఆ ఫిల్లింగ్ని యాడ్ చేసుకొని క్రమ్ కోడ్ కూడా చేసుకొని ఫినిషింగ్ కూడా చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలన్నమాట. నేను ఏ విధంగా చెప్పానో ఆ విధంగా. తర్వాత ఫినిషింగ్ చేసుకుని ఒక 10 minutes ఆర్ 15 minutes తర్వాత మనం కేక్ తీసామనుకోండి, పైన మనకి కొంచెం హార్డ్ అవుతుంది క్రీమ్ అనేది. అప్పుడు మనము డ్రా చేసామంటే మంచిగా వస్తుందండి డ్రా అనేది. మనం ఫేస్ అనేది అవుట్లైన్ అనేది మంచిగా ఇస్తే అవుట్పుట్ అనేది మంచిగా వస్తుంది అనమాట. సో అప్పుడు మనము మంచిగా కేక్ అనేది చేయొచ్చు. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇప్పుడు నేను చాక్లెట్తో అవుట్పుట్ అనేది ఇస్తున్నాను. ఫస్ట్ అయితే నేను అవుట్లైన్ అయితే టూత్ పిక్తో వేసుకోవాలండి. అప్పుడే మనకి మంచిగా అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. టూత్ పిక్తో వేసిన తర్వాత చాక్లెట్తో అవుట్లైన్ అనేది మళ్ళీ వేసుకోవాలి. అవుట్లైన్ వేసుకున్న తర్వాత విప్పింగ్ క్రీమ్ మనకి ఎక్కడెక్కడ ఏ డిజైన్ ఉంది అనేది మనకి రిఫరెన్స్ పిక్స్ అయితే పెడతారు కదా, ఆ రిఫరెన్స్ పిక్లో ఉన్నట్టు విప్పింగ్ క్రీమ్ అనేది మనము వేసుకోవాలి. ఇక్కడ నేను 6B నోజల్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు M1 నోజల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా అంటే ఫ్లవర్ నోజల్స్ ఉంటాయి కదా, వాటిని అయితే యూజ్ చేసుకుంటే మనకి అవుట్పుట్ అనేది చాలా బాగా వస్తుందండి. మీకు థంబ్నెయిల్లో చూపించాను కదా, ఏమని చెప్పాను మీకు థంబ్నెయిల్లో కస్టమర్ ఒక పిక్ పెట్టి ఇంకొక కేక్ చేయమన్నారని చెప్పాను కదా. సో అది ఏంటంటే ఇప్పుడు నేను కింద మీకు ఒక పిక్ పెడుతున్నాను చూడండి, రిఫరెన్స్ పిక్. సో అదైతే మనకి వైలెట్ కలర్లో ఉంది కదా, సో దానికి మనకి రెడ్ కలర్లో చేయమని చెప్పాను అనమాట కస్టమరు. అందుకని చెప్పి నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్లో రెడ్ కలర్ అనేది మిక్స్ చేసుకున్నాను. కస్టమర్కి నేను ముందే చెప్పానండి, రెడ్ కలర్ అనేది వస్తుంది కానీ మరీ అంత డార్క్గా రాదు, మీకు లైట్గానే వస్తుంది. కాకపోతే డార్క్గా మీకు కావాలి అంటే చేస్తాను, కాకపోతే చేదైతే వచ్చేస్తుంది కేక్, పర్వాలేదా అని అడిగితే కస్టమర్ ఏమన్నారంటే అంత చేదుగా అయితే వద్దు, లైట్ కలర్ అయినా పర్వాలేదు కానండి, బాగుండాలి కేక్ టేస్ట్ అనేది అని చెప్పాను అనమాట. అందుకని చెప్పి నేను లైట్గానే కలర్ అనేది మిక్స్ చేసుకున్నాను. మీకు డార్క్ కలర్ కావాలి అనుకుంటే ఇంకొంచెం అంటే ఇప్పుడు నేను చూపిస్తున్న రెడ్ కలర్లో ఇంకొంచెం ఎక్స్ట్రా రెడ్ కలర్ యాడ్ చేసుకుంటే కనుక మనకి ఇంకా డార్క్ అనేది వస్తుంది. కాకపోతే మనకి క్రీమ్ అనేది చేదు వచ్చేస్తుంది అనమాట. అండ్ మిక్కీ మౌస్ నోస్ అండ్ మౌత్ దగ్గర మనకి కలర్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి కదా, అవి కూడా మనము డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసుకొని అవి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడైతే మొత్తం అవుట్లైన్ ఇచ్చేసి తర్వాత విప్పింగ్ క్రీమ్తో ఎక్కడెక్కడ డిజైన్ ఉంది, డాట్స్ ఉన్నాయని చెప్పి దాన్ని మొత్తం రెడ్ కలర్తో ఫినిషింగ్ కూడా చేసుకున్నాను కేక్ అంతా. లాస్ట్లో మళ్ళీ మనం ఏం చేయాలంటే మనం అవుట్లైన్ ఇచ్చాం కదా చాక్లెట్తో, సో అది మళ్ళీ మనకి డార్క్గా కనిపించడం కోసం మళ్ళీ దాని మీదే అవుట్లైన్ అనేది వేసుకోవాలండి. అప్పుడు మనకి కేక్ అనేది ఇంకా ఎలిగెంట్ లుక్ అనేది కనిపిస్తుంది అనమాట. లేకపోతే చాలా డల్గా అనిపిస్తుంది కేక్ అనేది. అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనము ఒక రంగోలీ ముగ్గు వేసామనుకోండి, ఫస్ట్ నార్మల్గా ముగ్గు పిండితో వేసేసి తర్వాత కలర్స్ అనేవి వేస్తాం కదా, ఆ కలర్స్ వల్ల కింద ఉన్న మన ముగ్గు పిండి అనేది కనిపించదు. తర్వాత ఆ ముగ్గు అంటే రంగోలీ వేసిన తర్వాత మళ్ళీ దానిపైన
మళ్ళీ లైన్ అనేది అంటే ముగ్గు పిండితో లైన్స్ అనేవి వేసుకుంటే మనకి ముగ్గు అనేది ఎంత అందంగా కనిపిస్తుందో ఇక్కడ కేక్ కూడా సేమ్ అంతే అండి. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ముందు కేక్ అవుట్లైన్ అంటే ఇప్పుడు నేను చాక్లెట్తో అవుట్లైన్ ఇవ్వక ముందు ఇప్పుడు ఇచ్చిన తర్వాత డిఫరెన్స్ అనేది మీకే తెలిసి ఉంటుంది. కేక్ నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మీలో ఎవరికైనా బేకింగ్ గురించి డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై అనేది ఇస్తాను. మన ఛానల్లో కేక్ వీడియోసే కాకుండా స్పాంజ్ రెసిపీస్ కూడా నేను అప్లోడ్ చేశానండి. ఎవరికైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి చూసి నేర్చుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.